హాయ్ ఫ్రెండ్స్, దువ్వాడ శ్రీనివాస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఆయన్ని పోలీసులు విచారణకు పిలిచారు. విచారణకు పిలిస్తే ఆయన వెళ్ళారు. ఆ తర్వాత మాధురి గారు ఉన్నారు కదా, ఆమె బయట ఒక ఇద్దరు ముగ్గురు కార్యకర్తలను వేసుకొని బాగా హడావుడి చేస్తుంది. ఎందుకు విచారణకు పిలిచారు? వెళతారు, పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతారు, మరలా తిరిగి వస్తారు. ఈ మాత్రం దానికి ఎందుకు హడావుడి? నాకు అసలు ఏం అర్థం కాల. ఎందుకు చేస్తున్నారు ఈ నిరసన అనేది? నాకైతే తెలియలే. ఒకరి మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు పోలీసులు పిలిచారనుకో, వెళ్ళి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఏ వ్యక్తి అయినా చేసేటువంటి పని అదే. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా అదే చేస్తున్నారు. ఆయన్నేదో బలవంతంగా పట్టి బ్రిటిష్ వాళ్ళు వ్యాన్లో వేసుకొని వెళ్తున్నట్టు, ఆయన స్వతంత్ర సమరయోధుడైనట్టు, బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేస్తే బ్రిటిష్ ప్రభుత్వం బలవంతంగా బంధించింది అన్నట్టు. ఏంటా బిల్డప్? కాస్త అయినా సోయి ఉండాలి కదా. ఇప్పుడు ఆయన లోపలికి తీసుకెళ్లారు. ఆయన ఏమైనా చంపుతారా? ఆయన ఏమైనా చేస్తారా? ఏం చేయరు కదా. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి. 21 సీట్లు మేము గెలిచాం, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, జనసేన పార్టీ బలం అదేనంటే, అరే లఫూట్, అది జనసేన పార్టీ బలం కాదురా అని, అది దారుణమైనటువంటి పదం కదా. అలా అనొచ్చా? ఎవరిని? ఒక పార్టీ స్థాపించి ప్రజల కోసం కష్టపడుతూ నిజాయితీగా ఎలాంటి ఒక మరకలేనటువంటి వ్యక్తి, అవినీతి కేసులు లేవు, అక్రమాలు లేవు, భూ కబ్జాలు లేవు, దందాలు లేవు, మర్డర్లు లేవు, అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇలా అన్నారు. ఎప్పుడు? మొన్న 24 ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత సంవత్సరం కిందట దువ్వాడ శ్రీనివాస్ గారి మీద కేసు నమోదైంది. అభిమానులు కేసు పెట్టారు, లేదా నాయకులు కేసు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు పెట్టొచ్చుగా కేసు అంటారు మాధురి గారు. ఎందుకు పెడతారండి పవన్ కళ్యాణ్ గారు? అసలు పవన్ కళ్యాణ్ గారికి ఈయన అన్నమాట తెలుసో లేదో కూడా తెలియదు. పవన్ కళ్యాణ్ అభిమానులు లేదా నాయకులు హర్ట్ అయితేనే పరిస్థితి ఇలా ఉంది. ఎంతమంది పోలీసులు మీరు అసలు కొంచెం కూడా రేఖాన్ని ఇట్లా అల్లాడిస్తున్నారు పోలీసుల్ని. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారిని ఏం చేస్తారు? ఏం చేయరు కదా. ఆ మాట ఒకటే కాకుండా ఇంకా చాలా పెద్ద మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారి విషయం. మరి అలా మాట్లాడకూడదు కదా, తప్పే కదా. అలా మాట్లాడుతున్నప్పుడు మీరు ఏదన్నా కార్యక్రమం, ఒక ఉప ముఖ్యమంత్రి మంత్రి ఏదైనా కార్యక్రమం చేయనప్పుడు ఏం చేయలేదు, ఎందుకు చేయలేదు, చేతగాని ప్రభుత్వం, కుదరట్లేదు వీళ్ళకి పరిపాలనను, ఇంకోటి ఏదైనా అంటే బాగుండేది. ఏం పీగుతున్నావు పవన్ కళ్యాణ్ అంటే కోపం రాదా అభిమానులకి? సో పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కోపం వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ గారి మీద కేసు పెట్టారు. కేసు పెడితే పోలీసులు విచారణకు తీసుకెళ్తారు. ఇప్పుడు మళ్ళీ మాధురి గారి మీద కూడా కేసు అయింది. ఇప్పుడు ఆమెను కూడా తీసుకెళ్తారు విచారణకి. సో పరిస్థితి ఎలా ఉందంటే, ఆయన విచారణకు తీసుకెళ్లారు, విచారిస్తారు, పంపిస్తారు. ఆ మాత్రం దానికి ఎందుకు హడావుడి? మాధురి గారికి ఏమైనా తలకాయ లేదా అని నెటిజన్స్ కామెంట్ చేస్తారు. పోలీసుల్ని బెదిరిస్తారు. దేనికండి పోలీసులను బెదిరించడం? ఇప్పుడు కార్యకర్తలు అవసరమైతే ఆత్మాహుతి చేసుకుంటారండి. ఎంతమంది ఉన్నారు ఆడ? తిప్పి కొడితే 5 కార్యకర్తలు ఎందుకు ఆత్మాహుతి దాడి చేసుకోవటం అవసరమా? ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారికి ఏమన్నా ఉరిశిక్ష విధించారా? లేకపోతే లైఫ్ వేసారా? ఏం లేదు కదా. అదే కొన్నిసార్లు మరీ అతి చేస్తే ఇలానే ఉంటుంది. మీకు ఆయన మీద ప్రేమ ఉంది, ఓకే, మీరు ఆయన విషయంలో వెంటనే కేర్ తీసుకుంటారు అనేది అర్థమవుతుంది. ఆయన వైఫ్ కూడా రాలేదు, నేను వచ్చాను అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ మరీ ఈ ఓవర్ యాక్టింగ్ అనేది భరించలేకపోతుంది. అసలు తగ్గించుకోండి. ఎందుకంటే ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ఎవరైనా చేస్తారు, నాయకుల్ని విమర్శించడం ఎవరైనా చేస్తారు. కానీ అసభ్యకరమైనటువంటి పదజాలం వాడటం అనేది తప్పు. అందులోనూ ఒక ఎమ్మెల్సీ అయ్యి ఉండి మరో ఎమ్మెల్యేని, ఉప ముఖ్యమంత్రిని అట్లా మాట్లాడకూడదు కదా. మాట్లాడుతున్నప్పుడు స్పృహ ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, నలుగురు వింటున్నారు మనం మాట్లాడే మాట, మన మాట నలుగురికి ఆదర్శంగా ఉండాలి. మనం ఏదో ఒకటి అనేస్తే ఇబ్బంది పడతారేమో అన్న ఆలోచన ఉండాలి. అంతేగాని మీరు అనాల్సింది అనేసి, చేయాల్సింది చేసేసి పోలీసులు విచారణకు తీసుకెళ్తే మాత్రం ఈ రకమైనటువంటి నిరసనలు తెలియజేస్తూ ఉంటారు. మరి అనే ముందే ఎందుకు జాగ్రత్త పడరు? తప్పు కదా అది. అలా అనకూడదు. ఇప్పుడు మీరు వైసీపీ అవ్వచ్చు, మరో పార్టీ అవ్వచ్చు. మీరు వైసీపీ మీద ఎన్నో ఎలిగేషన్స్ చేశారు, సరే ఓకే, రిజైన్ చేయమంటే చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మేము గెలిచాము అంటున్నాడు. సరే గెలిచారు, ప్రజాబలం ఉంటేనే కదా ఎవరైనా గెలిచేది. ఆ 21 సీట్లైనా గెలవగలిగాడు కదా ప్రజాబలంతోనే. ఆ మాట చెప్పండి. లేదా పొత్తు పెట్టుకున్న విషయం గురించి ఏదైనా సద్విమర్శ చేస్తే బాగుండేది. ఇలాంటి విమర్శలు చేయడం వల్ల మీ గౌరవం తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ప్రొటెస్ట్లో తనని తాను హైలైట్ చేసి చూపించుకునేటువంటి ప్రయత్నం, ఫేమ్ కోసం పోరాడేటువంటి ప్రయత్నం, అంతకుమించి ఇందులో ఏం లేదనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మా స్టూడియోస్.